వ్యాఖ్యల తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ పొన్నం మాట్లాడిన వ్యాఖ్యలను కూడా మనం చూసాం. ఇక ఖచ్చితంగా తెలంగాణ మా అయ్యే జాగిరే అంటూ కూడా ఆయన క్లారిటీ ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, తెలంగాణ విభజించిన తీరు నచ్చక నేను అన్నం తినలేదు కానీ తెలంగాణ వచ్చినందుకు కాదు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు పవన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పొన్నం మాట్లాడుతూ కూడా ఆయన కూడా ఇన్స్టెడ్ ఆఫ్ విషెస్ తెలంగాణ ఆవిర్భావం వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పకుండా నవనిర్మాణం ఏంటి, ఇది కరెక్ట్ కాదు, స్క్రిప్ట్ సరిగ్గా లేదు, అది బీజేపీ నుంచి నా బీఆర్ఎస్ నుంచి నా క్లారిటీ ఇవ్వండి అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎలా చూడాలి ఓవరాల్గా రాజు? రైట్ చందు, ఇప్పుడు చూసాం, ఇప్పుడు పొన్నం మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఒక పక్కేమో పవన్ కళ్యాణ్కి ఆయన రాకని మేము ఎప్పుడు అడ్డుకోలేదు, కాకపోతే ఈరోజు వస్తాననడం అనేది మేము అంగీకరించట్లేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఈరోజు జరిగినటువంటి సభకి ఇక్కడికి వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఆయన ఆందోళన చేస్తాను లేకపోతే నిరసన తెలియజేస్తానని చెప్పలేదు. ఆయన ఏంటి, తెలంగాణలో పార్టీ ఏర్పడింది అంటే జనసేన పార్టీ ఆవిర్భావమే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆవిర్భవించాం. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ స్ఫూర్తితోనే నేను ఈ పార్టీని ఏర్పాటు చేశానని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు. సో మరి అలాంటి తెలంగాణ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా జనసేన పార్టీకి సంబంధించి భారీ ఎత్తున సభ్యత్వాలు అవుతున్నాయి, సాధకులు అందులో జాయిన్ అవుతున్నారు. కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ తరఫున ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం లేదు కాబట్టి సో ఒక చోట ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తెలంగాణ తరఫున శుభాకాంక్షలు చెబుతూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయ పార్టీకి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక క్లోజ్డ్ రూమ్లో మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. మరి ఇది పెద్ద భారీ బహిరంగ సభ కాదు, విమర్శలు కాదు, అంతేకాకుండా ఆందోళన కాదు, అయినా సరే ఎందుకు రానివ్వము అనేటటువంటి దానికి కాంగ్రెస్ పార్టీని సమాధానం చెప్పాలి. సరే ఇది పక్కన పెట్టేస్తే సరే పొన్నం మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. సో ఆయన ఏం మాట్లాడారు అనేది అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల తరపున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి చాలా సిద్ధంగా స్పష్టంగా నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. 13 సంవత్సరాల తెలంగాణ అంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తెలంగాణకి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా కరెక్ట్గా నేను వచ్చి ప్రజల్లో తిరుగుతాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ వాటా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పకనే చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం, ఇది అక్కడికి రానివ్వము అని అడగడం అనేది ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంతకుముందు ప్రెస్ మీట్కైనా సరే నేను ప్రెస్ మీట్ పెడతాను, దానికి పోలీసులు అనుమతిస్తారో లేదో అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు మీడియా ముందుకు వచ్చేసి నువ్వు ప్రెస్ మీట్కి కూడా మేము అనుమతించమంటే అంటే దేశంలో స్వాతంత్రం ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా మా ఇష్టానుసారంగా మేము మార్చి వాటిని ప్రజలకు ఇస్తాం అనేటటువంటి దిశగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక వాదన జనసేన పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో జనసేన పార్టీ పోటీలో ఉండబోతోంది. 2028 ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అక్కడ రంగంలో ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చందు, రాజు, అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులపై ఒక రకంగా ఆయన మండిపడ్డారు, నేను తెలంగాణని వ్యతిరేకించలేదు, విభజన తీరుని అప్పుడు నాకు సరిగా నచ్చక అని చెప్పేసి వ్యతిరేకించిన ఎంఐఎం సిపిఎంలను ఎందుకు వ్యతిరేకించలేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. దాన్ని ఎలా చూడాలి? ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం, జాతీయవాదాన్ని బలహీనపరిస్తే ఊరుకోమంటూ కూడా అన్నారు. దాన్ని ఎలా చూడాలి రాజు? ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతీయతత్వం పరిధి దాటి ప్రవర్తించడం మంచిది కాదు, జాతీయ సమగ్రతను ప్రాంతీయతత్వం అనేది అడ్డు కాకూడదు అనేటటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అవసరమైతే జనగణమన వందే మాతరం గీతాలను కూడా మేము పాడము అని చెప్పేటటువంటి స్థితిలో కొంతమంది వస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత బీఆర్ఎస్గా ఎందుకు మారింది? తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో ఏర్పడింది. మరి తెలంగాణకు సంబంధించిన ప్రజల కోసం ఏర్పడినటువంటి ఒక పార్టీ, అది తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా భారత రాష్ట్ర సమితి
సమితిగా మారిందంటే ఎస్ ఇది జాతీయ సమగ్రత ఉంది. సో కాబట్టి ఒక ప్రాంతీయ పరిధిని దాటి అది జాతీయ పార్టీగా ఏర్పడినటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భంలో ఎందుకని ఈ పార్టీలు అందుకు అంగీకరించలేదు, ఎందుకని ఇప్పుడున్నటువంటి మిగతా పార్టీలు దానికి ఎందుకు అడ్డు చెప్పట్లేదు అనేటటువంటి అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటును జనసేన కానీ తాను కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు అని చెబుతూనే ప్రాంతీయ భావాన్ని ఎప్పుడు కూడా జనసేన వ్యతిరేకించదు, తెలంగాణ విభజనని సిపిఎం ఎంఐఎం వ్యతిరేకించాయి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక కాంగ్రెస్ నాయకుడైతే ఏకంగా ఐ లవ్ పాకిస్తాన్ అనేసి అంటున్నాడు, అదే కాంగ్రెస్ నాయకుడు ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తున్నారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతీయ తత్వం పేరుతోటి ఈరోజు రాష్ట్రాల మధ్య చిచ్చు వచ్చే విధంగా ఈ దేశ సమగ్రతకు విఘాతం కలిగే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో దీన్ని ఆయన తప్పుపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదేదో తెలంగాణలోకి వెళ్ళి ఒక ఆజ్యం పోయాలనో లేకపోతే తెలంగాణకి వెళ్ళేదో ఇబ్బందులు సృష్టించాలనేటువంటి ఉద్దేశం కాదు. ఎందుకంటే గతంలో ఒక జర్నలిస్టు ఆయన ఒక ఎనలిస్టు పేరుతోటి ఒక విశ్లేషకుడు పేరుతోటి తనకు ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ చేసినటువంటి ఒక ప్రకటన కావచ్చు లేకపోతే కొన్ని వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షానికి అవి ఒక ఆయుధంగా మారినటువంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీ మీద ఎనలిస్టు రూపంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బేస్లెస్గా ఉన్నాయి కాబట్టి వాటిని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది జనసేన. మరి ఆ సందర్భంలో జనసేన వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ ఆయన పార్టీగా ఆయన పనిచేసుకుంటుంటే ఆ ఎనలిస్ట్ కావాలనే ఈ వివాదాన్ని స్టార్ట్ చేసింది ఆయన. మరి ఆ వివాదాన్ని స్టార్ట్ చేసిన సందర్భంలో ఖండించాల్సినటువంటి బాధ్యత ఈ పార్టీకి ఉంటుంది. సో ఈ పార్టీ ఖండించేటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీలో చాలా మంది కార్యకర్త నాయకులు ఉంటారు, కొంతమంది పరిధి కూడా దాటి ఉండొచ్చు. మరి అలాంటి సందర్భంలో ఏం చెప్పాలి? సో ఆయనకి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తీసుకొచ్చి తెలంగాణకి అంటగట్టడం అంటే తెలంగాణ మొత్తానికి పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి వ్యతిరేకాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేయడం, దీనికోసం కొంతమంది మేధావుల రూపంలో బయటికి రావడం, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యక్తిగత జీవితం. అసలు ఆ ఎనలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలేంటి, పవన్ కళ్యాణ్కి తెలంగాణకి సంబంధించినటువంటి సెంటిమెంట్కి ఉన్నటువంటి వ్యతిరేకత ఏముంది అక్కడ? సో ఒక ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక వివాదం, అది కూడా తెలంగాణ మేధావి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక వివాదం ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్కి ఆపాదించి పవన్ కళ్యాణ్ తెలంగాణకి వ్యతిరేకి అనేటటువంటి ఒక ముద్ర వేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ మీడియాతో మాట్లాడడం జరిగింది. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే జనసేనకు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల మెదల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావజాలాన్ని విషాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండవది వచ్చేసి తెలంగాణకి పవన్ కళ్యాణ్ దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వెన్నంటే ఉంటాం, తెలంగాణ ప్రజల సమస్యల కోసం పోరాడతాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా నిలదీస్తాం అని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన మేము ఉంటాం అనేటటువంటి భరోసాని ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. సో జనసేన అనేది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ కాదు, ఇది దేశ సమగ్రతలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఆయన ఈరోజు చాలా క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి. చందు.